జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. ఈ ఎపిసోడ్ ద్వారా ఎంత గొప్ప వ్యక్తి, ఆకాశాన్నంత ఔన్నత్యాన్ని కలిగిన వ్యక్తి అనేది అతిశయోక్తి కాకపోయినా చెప్పాలి. పేర్నినాని గారు ఆ విషయాన్ని బయటపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. పేర్నినాని గారు ఏం చెప్పారు? మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నాను, ఇంత మాట్లాడిన బాలకృష్ణ గారు ఆ రోజు నన్ను అపాయింట్మెంట్ అడిగాడు ముఖ్యమంత్రిని కలవాలని, అఖండ సినిమాకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికని. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే వద్దు, బాలకృష్ణ గారిని పిలవద్దని, ఆయన గౌరవం పోతుంది, ఆయనకి ఏమి కావాలో అవి చేసి పెట్టండి అని చెప్పాడు. ఇందులో జగన్ గారు బాలకృష్ణ గారికి చేసి పెట్టారనే విషయమే బయటికి వెళ్తా ఉంది. కానీ జగన్ గారి ఇమేజ్, జగన్ గారి యొక్క ఔన్నత్యం ఎంత పెద్దదనడానికి ఇక్కడ కనపడుతుంది. నిజానికి ఆ రోజు బాలకృష్ణ గారే అడిగారు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఎవరేమో రాజకీయం చేస్తుంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారు స్వయంగా అడిగారు. పిలిచి బాలకృష్ణ గారిని, ఖచ్చితంగా చిరంజీవి గారి కన్నా బాలకృష్ణ గారు అంటే చాలా వ్యక్తిగత అభిమానం ఉన్న వ్యక్తి జగన్ గారు. ఆయన్ని పిలిచి, అదే ఇంటికి పిలిచి చిరంజీవి గారి లాగా వసుంధర గారిని, బాలకృష్ణ గారిని పిలిచి భోజనం పెట్టుంటారు. చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కానీ ఇన్వైట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టుంటారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానం చేస్తుంటే చిరంజీవి గారికి లాగా మౌనంగా ఉన్నాడు, తన తమ్ముడికి నష్టం జరుగుతుందని కూడా భావించాడు బాలకృష్ణ గారు బోలాశంకరుడు. ఆ విషయంలో నిజానికి బయటకు వచ్చి జగన్ గారిని జరిగిన ఒక ఔదార్యాన్ని పొగుడుంటాడు, మంచి అభిప్రాయం చెప్పుంటాడు. జగన్ గారు నన్ను, భారతి గారు నన్ను బాగా అభిమానించారు, నేను ఎప్పుడు మర్చిపోని ఆ కృతజ్ఞత బాలకృష్ణ గారు ఎప్పుడు చూపిస్తారు. మంచి వ్యక్తి. నిజానికి ఆ రోజు చైతన్య గారు ఆ రోజు బాలకృష్ణ గారిని అలా పిలిచి సన్మానించుండి చేస్తుంటే, బాలకృష్ణ గారు రియాక్ట్ అయింటే చంద్రబాబు గారికి ఎంత నష్టం జరుగుంటుంది. సీరియస్ పాలిటిక్స్ నడుస్తా ఉంది ఆ రోజు తెలుగుదేశానికి, వైసీపీకి. ఆ టైంలో అట్లాంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని రాజకీయంగా వాడే ప్రయత్నం జగన్ గారు చేయకుండా వదిలేసి, బాలకృష్ణ గారు కానీ ఆ రోజు వచ్చి తనకు లాభం, నిజానికి జగన్ గారు కానీ బాలకృష్ణ గారిని పిలిచి ఆ మాటలు మాట్లాడిచ్చుండి ఆ రకంగా గౌరవించుంటే బాలకృష్ణ గారు అట్లే స్పందించుంటాడు. చంద్రబాబు గారు బావమరిది అట్లా మాట్లాడుంటే చంద్రబాబు గారు రాజకీయంగా ఇబ్బంది పడుంటాడు, జగన్ గారికి రాజకీయంగా లాభం ఉంటుంది. కానీ రాజకీయం తన లాభాన్ని జగన్ గారు ఆ రోజు చూసుకోవాలా, బాలకృష్ణ గారి గౌరవాన్ని చూశాడు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎంత కాదన్నా చంద్రబాబు గారు బావమరిది, రాజకీయ ప్రత్యర్థి. ఆయన ఈ రోజు కానీ వచ్చుంటే తెలుగుదేశానికి నష్టం. బాలకృష్ణ గారు కూడా పోయి ఉండాల్సింది కాదని అభిమానులందరూ అని ఉంటారు. ఆ రకంగా బాలకృష్ణ గారు ఇమేజ్ దెబ్బతిని ఉంటుంది, మంచిది కాదని ఆయన కలవనీయకుండానే ఆయన పని అంతా చేసి పెట్టాడు. ఎంత గొప్ప వ్యక్తి, రాజకీయంగా వాడుకోలేదు, ఇంకొకరైతే ఎంత బాగా వాడుకుంటారు. ఆ రకంగా 2 ఎపిసోడ్లో జగన్ గారు ఎంత గొప్ప ప్రపంచానికి తెలిసింది.